Hello students, good evening to all of you. Welcome to AKSIS Current Affairs. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 24th జూన్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ మీరు ప్రీవియస్గా ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వనట్టయితే డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్ రావు సార్ అని చెప్పేసి ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో సపరేట్గా ఉంటుంది, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఎలాగో నా యాప్లో మీకు ఉంటుంది, పీడిఎఫ్ యాక్సెస్ చేయొచ్చు జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కోర్సులో. ఓకేనా? సరే, ఈరోజు మనం వీడియోలో 10 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇది మనకి రిపోర్ట్స్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ మనకి రిపోర్ట్స్. దాని తర్వాత హెమిస్ ఫెస్టివల్ 2024, ఇది మనకి లడాఖ్లో జరుపుకుంటారు, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ ప్రాజెక్ట్ వీళ్ళు సెకండ్ ప్రైజ్ గ్లోబల్ కాంపిటీషన్లో గెలిచారన్నమాట, ఇది మనకి అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అవార్డ్స్ అండ్ ప్రైజ్, ఓకే, అవార్డ్స్ అండ్ ప్రైజ్. అలానే మనోజ్ జైన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ బెల్, ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది అపాయింట్మెంట్స్. గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాక్ రిపోర్ట్, ఇందాక చెప్పినట్టు రిపోర్ట్స్, ఇది రెండవది. ఈరోజు మనం ఇండియా అండ్ ఖతార్, ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలానే మనకి డిఫెన్స్లో కూడా వస్తుంది, ఓవర్లాప్ అవుతుంది. దాని తర్వాత తజకిస్తాన్ గవర్నమెంట్, ఇది కూడా మనకు అయ్యారు. ఈ గవర్నమెంట్ ఇక్కడ హిజాబ్ని బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రష్యా నార్త్ కొరియా ప్యాక్ట్, ఇది అయ్యారు. రీసెంట్గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నార్త్ కొరియాని విజిట్ చేశారు కదా, ఆ కాంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనము రష్యా నార్త్ కొరియా, ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ కూడా చూస్తాం. అలానే అర్మేనియా అఫీషియల్గా పాలస్తీనాను ఒక కంట్రీగా డిక్లేర్ చేసింది. ఇప్పటివరకు పాలస్తీనాకు మనకి యుఎన్ఓలో మెంబర్షిప్ లేదు. ఓకే, సో ఎందుకు లేదంటే ఆ యుఎన్ఓ మెంబర్షిప్ లేకపోవడం వల్ల యుఎన్ అంటే పాలస్తీనాను చాలా దేశాలు కంట్రీగా గుర్తించట్లేదు. అర్మేనియా గుర్తించింది, కాబట్టి ఇది కూడా మనకి ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే మ్యాప్ పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఈరోజు 10 టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సరే, టాపిక్ నెంబర్ 1 గ్లోబల్ జెండర్ రిపోర్ట్ 2024. మరి గ్లోబల్ జెండర్ రిపోర్ట్ ప్రకారము మనకి ఎంత ర్యాంక్ వచ్చింది? ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? మొత్తం 146 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 129 ఉంది. ఓకే, ఏషియాలో ఇండియా కన్నా ఆల్మోస్ట్ ఒక 4 కంట్రీస్ టాప్లో ఉన్నాయి. చూద్దాం ఏ కంట్రీస్ కూడా ఉన్నాయని చెప్పేసి. ఇది మనకి యాన్యువల్గా ఇస్తుంటారు జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది. సరే, ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఏ పారామీటర్స్ని చెక్ చేస్తారు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఓవరాల్గా 4 పారామీటర్స్ చూస్తారు జెండర్ గ్యాప్ రిపోర్ట్లో. అవి ఏంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్, అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జెండర్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అటైన్మెంట్, వీళ్ళకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వీళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది, ప్రైమరీ సెకండరీ అండ్ ఇలాంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంది. హెల్త్ అండ్ సర్వైవల్, వీళ్ళకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇలాంటిది ఉంటుంది కదా, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంది. ఓకే, అలానే వీళ్ళకి చిల్డ్రన్ హెల్త్ ఎలా ఉంది. దాని తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, అంటే ఎంపీస్ ఎంతమంది ఉంటున్నారు, ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, ఇట్లాంటివి చూస్తారు. ఈ 4 ఇండెక్సెస్ని బట్టి మనకి ఈ 4 పారామీటర్స్ని బట్టి మనం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని మనం డెవలప్ చేస్తాం. దీన్ని రిలీజ్ చేస్తుంది ఎవరు? గ్లోబల్ ఎకనామిక్ ఫోరం. అలానే దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? 2006లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే కనుక మొత్తం 146లో జెండర్ గ్యాప్ దీనికి సంబంధించినటువంటి యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకి 68.5% ఉంది. ఓకే, ఒకవేళ ఈ యొక్క జెండర్ ప్యారిటీ అంటే మెన్ ఉమెన్ నేను మీకు ఇందాక చెప్పినటువంటి 4 అంశాల్లో ఈక్వల్గా రావాలంటే సుమారు ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారు? సుమారు 100 సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారు. మరి ఈ ఇండెక్స్లో టాప్ కంట్రీ ఉంది, టాప్ కంట్రీగా మనకి ఐస్లాండ్ ఉంది. మరి ఐస్లాండ్ యొక్క క్యాపిటల్ ఏందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ, క్యాపిటల్ ఏందో చెప్పడానికి ట్రై చేయండి. ఐస్లాండ్ తర్వాత టాప్ 10 కంట్రీస్లో మనకి ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, నికరాగ్వా, జర్మనీ, నమీబియా, ఐర్లాండ్ అండ్ స్పెయిన్. ఇక్కడ మీరు చూడవచ్చు నమీబియా, ఇది ఇంపార్టెంట్. నమీబియా దీని మీద హైలైట్ చేసుకోవచ్చు. నమీబియా, దాంతోపాటు నికరాగ్వా, ఇది నికరాగ్వా సెంట్రల్ అమెరికా, నమీబియా వచ్చేసి ఆఫ్రికా. దెన్ సౌత్ ఏషియాలో ఇండియా 5th ర్యాంక్ ఉందని చెప్పాను కదా. ఇండియా పైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ 4 ఉన్నాయి, ఇండియా 5th. ఏషియాలో కంప్లీట్గా పాకిస్తాన్ లాస్ట్లో ఉంది. ఓవరాల్ ఇండెక్స్లో లాస్ట్ కంట్రీ ఏంటి మనకి? సూడాన్. ఓవరాల్గా ఇండెక్స్లో మనకి లాస్ట్ కంట్రీ సూడాన్ వచ్చేసి మనకి 146 కంట్రీస్. ఓకే, పాకిస్తాన్ మనకి 145th కంట్రీలో ఉంది, అంటే సూడాన్ కన్నా జస్ట్ అబోవ్ మాత్రమే. ఇది మనకి గ్లోబల్గా జెండర్ గ్యాప్ రిపోర్ట్స్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 129. మొత్తం మనం 4 పారామీటర్స్ చూస్తాం. రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎప్పుడు రిలీజ్ చేశారు? 2006. అలానే మనకి టాప్ కంట్రీ ఐస్లాండ్, బాటమ్ కంట్రీ సూడాన్, బాటమ్ నుంచి అబోవ్ పాకిస్తాన్, దాని తర్వాత ఇండియా. ఓకే, ఇండియా మనకి 5th ర్యాంక్లో ఉంది ఏషియాలో. ఆఫ్రికాలో నమీబియా, సెంట్రల్ అమెరికాలో నికరాగ్వా లాంటి కంట్రీస్ కూడా టాప్ 10 కంట్రీస్లో ఉన్నాయి.
నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనకి ఒక ఫెస్టివల్. మనం ఈ ఫెస్టివల్ ఏంటంటే హెమిస్ ఫెస్టివల్. ఇక్కడ మాస్క్స్ వేసుకొని ఒక డ్యాన్స్ చేస్తారు, అంటే ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్ పేరేంది మరి? హెమిస్ మొనాస్టీ ఎక్కడుంది? హెమిస్ ఫెస్టివల్ ఎవరిని స్మరించుకుంటూ చేస్తారు? ఇట్లాంటి డీటెయిల్స్ అని చూద్దాం మనం. ఈ యొక్క హెమిస్ ఫెస్టివల్ అనేది యాన్యువల్గా లడాఖ్లో చేస్తుంటాం స్టూడెంట్స్. లడాక్ మీకు ఐడియా ఉండాలి, ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మనకి లడాఖ్కి చైనాకి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మనకి టిబెటన్ బుద్ధిజంకి సంబంధించినటువంటి ఫెస్టివల్. మనం ఇప్పుడు 2024లో ఈ ఫెస్టివల్ మనకి June 16th అండ్ June 17th ఈ యొక్క హెమిస్ ఫెస్టివల్ని జరిగింది. మనకి హెమిస్ నేషనల్ పార్క్ ఉంటుంది. సరే, ఈ యొక్క హెమిస్ ఫెస్టివల్ని దీన్ని మనం హెమిస్ శేషు అని కూడా అంటుంటారు. ఈ ఫెస్టివల్ ఎవరి జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం? బర్త్ యానివర్సరీ ఆఫ్ ద గురు పద్మ సాంబవ. ఓకే, టిబెటన్ బుద్ధిజానికి ఈ యొక్క ప్రతీకగా గురు సంభవ. తన యొక్క బర్త్ యానివర్సరీకి చాలా ఇంపార్టెంట్, గురు పద్మ సాంబవ తన యొక్క బర్త్ యానివర్సరీకి ప్రతీకగా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. మరి ఈ ఫెస్టివల్లో పర్ఫామ్ చేసేటటువంటి డ్యాన్స్ ఏంది? చామ్ డ్యాన్స్. ఏం పేరు దానికి? మనకి చామ్ డ్యాన్స్ ఎక్కడ దేనికి ప్రసిద్ధి అని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీకు కలర్ఫుల్ మాస్క్స్ వేసుకుంటారు వీళ్ళు, కలర్ఫుల్ మాస్క్. ఇవి మనకి ఈ యొక్క గురు ఎవరైతే ఉన్నారో తన యొక్క 8 రూపాయలు ఉన్నాయన్నమాట తనకి. ఆ 8 రూపాయలలో ఒక్కొక్క రూపాన్ని వీళ్ళు మాస్క్ లాగా వేసుకుంటారు అనమాట. నెక్స్ట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. మరి యొక్క ఏదైతే కనుక గురు పద్మసంభవ ఎవరైతే ఉన్నారో తనని గురు రిన్పోచే అని అంటారు. గురు రిన్పోచే ఇతను టిబెట్ బుద్ధిజంలో తాంత్రిక్ బుద్ధిజం అనే దాన్ని హిమాలయాలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తాంత్రిక్ బుద్ధిజం. ఓకే, మనకి బుద్ధిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను. హీనాయన, మహాయాన, వజ్రాయన, అట్లానే తాంత్రిక్ బుద్ధిజం కూడా ఒకటి. మరి వీళ్ళు ఏ మోనాస్టీ అంటే బుద్ధిజంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలను లేదా ప్రధాన మనకి ప్రేయర్ హాల్లను మనం టెంపుల్ అన్నట్టుగా, ఇస్లామిక్లో మాస్క్ అన్నట్టుగా, చర్చ్ అన్నట్టుగా, క్రిస్టియానిటీలో, బుద్ధిస్ట్లో బట్టి మనం మొనాస్టీ అంటాం. మన రీసెంట్గా మనం తవాంగ్ మొనాస్టీ గురించి చెక్ చేసాం కదా. సరే, మనకి ఇది లే సిటీలో ఉంది, లడాక్ సిటీలో ఉంది. దీన్ని మనకి బుద్ధిజంలో ద్రుక్పా లీనియేజ్ అంటాం. అంటే మనకు బుద్ధిజంలో కూడా వివిధ శాఖలు ఉన్నాయి. మనకి ఇస్లామిక్లో షియా, సున్నీ శాఖలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనకి ద్రుక్పా లీనియేజ్కి సంబంధించింది. అలానే ఇది మనకి ఫస్ట్ 11th century ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల డ్యామేజ్ అయితే మళ్ళీ దీన్ని 17th centuryలో లడాకీ కింగ్ సెంగాగే నమ్గయాల్ దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా హెమిస్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. హెమిస్ ఫెస్టివల్ ఇది టిబెటన్ బుద్ధిజంలో చాలా పాపులర్. దీన్ని యాన్యువల్గా లడాఖ్లో జరుపుకుంటాం. ఓకేనా? దీన్ని మనం హెమిస్ శేషు అని కూడా అంటాం. దీన్ని ఎవరికి స్మారకంగా? గురు పద్మ సంభవాకి స్మారకంగా జరుపుకుంటున్నాం. చామ్ డ్యాన్స్ ఇక్కడ చాలా ఫేమస్. చామ్ డ్యాన్స్లో వరకు మాస్క్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు 8 రూపాయలలో. నెక్స్ట్ గురు పద్మ సంభవ, ఆల్సో నోన్ యాజ్ గురు రిన్పోచే. ఇది దేనికి ఫేమస్? తాంత్రిక్ బుద్ధిజానికి ఫేమస్. అండ్ ఈ యొక్క హెమిస్ మొనాస్టీ ఇక్కడ జరుపుకుంటారు కదా. హెమిస్ మొనాస్టీ లే సిటీలో ఉంది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ద్రుపక్ లీనియేజ్ అనేది ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది మనకి ఫస్ట్ 11th centuryలో ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత మళ్ళీ 17th centuryలో దీన్ని పునర్నిర్మించడం జరిగింది లడాకీ కింగ్ సెన్గే నమ్గయాల్ ఆధ్వర్యంలో. ఇది మనకు ఓవరాల్గా హెమిస్ ఫెస్టివల్ 2024. నెక్స్ట్ బార్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మనకు బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, గుజరాత్లో మన ఇండియా మొత్తం మీద కూడా ఏషియాటిక్ లయన్స్ అనేది కేవలం గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లోనే ఉన్నాయి. మరి గిర్ నేషనల్ పార్క్ నుంచి కాకుండా, ఎందుకంటే అక్కడ ఏమైనా డిసీజ్ లాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు ఈ లయన్స్ అన్నిటికీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ యొక్క గిర్ నేషనల్ పార్క్ ఒకటే కాకుండా ఏషియాటిక్ లయన్స్ని వేరే ప్రాంతంలో కూడా వీటిని పెంచితే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతమే బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇలానే చీతాని కూడా ఇప్పుడు మన కునో నేషనల్ పార్క్ నుంచి చీతా యొక్క సెకండ్ డెస్టినేషన్గా మనం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం? చీతా యొక్క సెకండ్ డెస్టినేషన్ మనం దేని చేద్దాం అనుకుంటున్నాం? ఆన్సర్ చేయండి. ఓకేనా? సరే, ఏషియాటిక్ లయన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి గుజరాత్లో బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎంపిక చేశారు గతంలో. మరి ఇక్కడ చీతాస్ పెరగాలంటే లయన్స్ పెరగాలంటే మరి లయన్స్ కావాల్సినటువంటి ఫుడ్ ఉండాలి కదా. కాబట్టి రీసెంట్గా ఇక్కడ మనకి స్పాటెడ్ డీర్ అంటే ఈ యొక్క జింకల్ని, స్పాటెడ్ డీర్ అలానే సాంబార్ డీర్, వీటిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే వీటి యొక్క సంఖ్య పెరుగుతూనే తర్వాత ఇక్కడ లయన్స్ బతకగలుగుతాయి. ఎందుకంటే వాటికి తినడానికి ఫుడ్ ఉండాలి కాబట్టి. సరేనా? బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? మనకి గుజరాత్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రివర్స్ ఏంది? జోహ్రీ రివర్. ఓకే, జోహ్రీ రివర్,
దాంతోపాటు మనకి బిలేశ్వరి రివర్ ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్స్ ఏంది, కంబాలా, దాంతోపాటు ఫొడారా. ఇక్కడ మీరు కంబాలా బాగా గుర్తుపెట్టుకోండి, కంబాలా దాంతోపాటు ఇక్కడ మనకి ఫొడారా డ్యామ్స్. ఇది మనకి ఏషియాటిక్ లైన్స్కి సెకండ్ హోమ్గా చేయాలని చెప్పేసి గిర్ బార్డా ప్రాజెక్ట్ మనకి 1979లోనే స్టార్ట్ అయింది. గిర్ బార్డా ప్రాజెక్ట్ మనకి 1979, అంటే ఆల్మోస్ట్ మనకి ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి టైంలో దీన్ని స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఏషియాటిక్ లైన్స్, మరి ఏషియాటిక్ లైన్స్ ఇంత ముఖ్యం కాబట్టి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి పాంతారా లియో పర్సికా. ఏషియాటిక్ లైన్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి, మనకి IUCN లిస్ట్లో మనకి ఎండేంజర్డ్ ఉంది. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అది మనకి షెడ్యూల్ 1లో ఉంది. సైట్స్ ప్రకారం ఇది మనకి అపెండిక్స్ 1లో ఉంది. ఇది మనకి కన్జర్వేషన్ స్టేటస్. ఓకేనా. సో బార్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఈ యొక్క ఏషియాటిక్ లైన్స్కి రెండో హోమ్గా చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఈ యొక్క డీర్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఇంట్రడ్యూస్ చేశారు. బార్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి వెళ్తున్నటువంటి రివర్స్ ఏంది మనకి బిలేశ్వరి రివర్, దాంతోపాటు జోగ్రి రివర్. ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ ప్రధానమైనది కంబాలా డ్యామ్. దెన్ గిర్ బార్డా యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం 1979లో లాంచ్ చేసాం. ఏషియాటిక్ లైన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాంతారా లియో పర్సికా. కన్జర్వేషన్ స్టేటస్, ప్రొటెక్షన్ స్టేటస్ ఏంది మనకి ఎండేంజర్డ్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది మనకి షెడ్యూల్ 1లో ఉంది. సైట్స్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉంది. ఇది మనకి బార్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ 4th వన్ ఐఐటి ఢిల్లీకి మనకి యొక్క మనకి జాయింట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఏ కాంపిటీషన్లో, ఈ గ్లోబల్ కాంపిటీషన్ ఏం పేరు, ట్రినిటీ ఛాలెంజ్. అసలు ట్రినిటీ ఛాలెంజ్ దేనికి సంబంధించింది? ఓకే, ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అంటే హెల్త్ ఇష్యూస్లో, హెల్త్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్లో ఎవరైతే కనుక నూతన ఆవిష్కరణలు చేస్తారో ఆ యొక్క నూతన ఆవిష్కరణలు చేసిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారనమాట. ఓకే, ఎవరైతే కనుక నూతన ఆవిష్కరణలు చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైజ్ అనేది ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మరి ట్రినిటీ ఛాలెంజ్ని మనం కోవిడ్ సందర్భంలో దీన్ని తీసుకొచ్చారనమాట. సరేనా. ఈసారి ఈ యొక్క ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, ఓకే, ఇంద్రప్రస్థాన ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అని చెప్పేసి నిన్న కూడా మనం NHA వాళ్ళు వీళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పాను కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రోడ్ సేఫ్టీలో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ వాళ్ళకి జాయింట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ట్రినిటీ ఛాలెంజ్. మరి దేనిపైన అంటే కనుక వీళ్ళు ఒక AMR సెన్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అసలు ఈ యొక్క యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనం జనరల్గా యాంటీబయాటిక్ వాడుతున్నా కొద్దీ మనకు కొన్ని రోజుల తర్వాత ఎక్కువ డోసేజ్ అవసరం ఉంటుంది. ఎందుకు, మనం తక్కువ డోస్ ఇచ్చినా మన బాడీ రెస్పాన్స్ అవ్వదు. మన బాడీ మనం తీసుకున్నటువంటి యాంటీబయోటిక్కి రెసిస్టెన్స్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన వీళ్ళు వర్కౌట్ చేసి వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్ పేరు ఏంది, AMR సెన్స్. ఇది మనకి ట్రిపుల్ ఐటీ ఢిల్లీ యొక్క ప్రొఫెసర్ అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి 1mg.com అలానే ఐసీఎంఆర్ వాళ్ళ హెల్ప్తోని వీళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ట్రినిటీ ఛాలెంజ్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ట్రినిటీ ఛాలెంజ్ అనేది ప్రధానంగా ఈ యొక్క 40 గ్లోబల్ ఆర్గనైజేషన్స్ కలిపి చేస్తున్నారు. కోవిడ్-19 పాండమిక్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇది మనకి సెకండ్ ఛాలెంజ్. ఫస్ట్ ఛాలెంజ్ మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఛాలెంజ్ దేనికంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. మరి ఈ ప్రాజెక్ట్ మీద ఎవరైతే రీసెర్చ్ చేశారో వాళ్ళకు ఇస్తామని చెప్పారు. సో మనకి ట్రిపుల్ ఐటీ ఢిల్లీ వాళ్ళకి సెకండ్ కంబైన్డ్ ప్రైజ్ వచ్చిందనమాట, జాయింట్ సెకండ్ ప్రైజ్. ఇది మనకి యొక్క ట్రినిటీ ఛాలెంజ్ గురించి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, మనోజ్ సిన్హా అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బెల్. మరొకసారి బెల్ గురించి డీటెయిల్స్ చెక్ చేద్దాం. బెల్ యాక్చువల్లీ నవరత్న కంపెనీ. ఓకే, విల్ సి వన్ ఆఫ్ ద 9 PSUs అండర్ డిఫెన్స్ మినిస్ట్రీలో నవరత్న కంపెనీ అని చెప్పినట్టు. సరే, మనోజ్ సిన్హాని అపాయింట్ చేశారు బెల్గా. బెల్ స్టాండ్స్ ఫర్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఇది మనకి డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద PSU అనమాట. మెయిన్గా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఏరోస్పేస్ రంగంలో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరు బేస్డ్, కర్ణాటకలోని బెంగళూరు బేస్డ్. ఇవి మనకి డిఫెన్స్ సెక్టార్లో డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో 9 PSUs ఉంటాయి, 9 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద PSU. ఇది నవరత్న స్టేటస్. PSUs అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి నవరత్నాస్, మహారత్న, మినీరత్న అని కేటగిరీస్ ఉంటాయి కదా. దిస్ ఇస్ నవరత్న కంపెనీ. బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా 1954లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. బెంగళూరు హెడ్ క్వార్టర్గా దీన్ని మనం 1954లో స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇది మనకి టాపిక్ నెంబర్ 5.
అపాయింట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ రిపోర్ట్. ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలంటే అసలు ఈ గ్యాస్ ఫ్లేరింగ్ అంటే ఏందో తెలియాలి, అప్పుడే ఈ రిపోర్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. గ్యాస్ ఫ్లేరింగ్ అంటే ఏంటంటే మనము ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ముడి చమురుని ఎప్పుడైతే కనుక వెలికి తీస్తుంటామో ఆ టైంలో కొద్దిగా న్యాచురల్ గ్యాస్ అనేది ఆటోమేటిక్గా మండుతుంటుంది అనమాట. అంటే దాన్ని సేఫ్గా డిస్పోజ్ చేయవచ్చు. యాక్చువల్గా డిస్పోజ్ చేయడంలో చాలా కాస్ట్ ఉంటుందని చెప్పేసి అక్కడనే న్యాచురల్ గ్యాస్ను మండిచ్చేసేస్తారు. దానివల్ల ఈ యొక్క పొల్యూషన్స్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్తున్నటువంటి రిపోర్టే గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ రిపోర్ట్. గ్యాస్ ఫ్లేరింగ్ అంటే ఏందో చెప్పాను కాబట్టి మరి రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు? రిపోర్ట్ రిలీజ్ చేసింది మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరితో కొలాబరేషన్తో? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ యొక్క మీథేన్ రిడక్షన్ గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ జిఎఫ్ఎంఆర్ వాళ్ళ సహకారంతో. కాబట్టి మీరు వరల్డ్ బ్యాంక్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి 7% ఇంక్రీజ్ అయింది 2020తో కంపేర్ చేస్తే 2023లో అని చెప్పేసి సుమారుగా మనకి 23 మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ దీనివల్ల రిలీజ్ అయింది అంటున్నారు. మెయిన్గా మనకి ఇట్లాంటిది గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాక్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారని అయినా అడుగుండొచ్చు. మరి క్రూడ్ ఆయిల్ తీసే టైంలో ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి క్రూడ్ ఆయిల్ ముడి చమురు తీసేటటువంటి దేశాల్లో ఇది ఎక్కువ జరుగుతుంది కాబట్టి రష్యా, ఇరాన్, ఇరాక్, యుఎస్ఏ ఈ 4 దేశాలు మేజర్గా చెప్పొచ్చు. సరే, గ్యాస్ ఫ్లేరింగ్ మరి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? తగ్గించాలంటే మనకి బర్నింగ్ ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ అసోసియేటెడ్ విత్ ద ఆయిల్ దీన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తగ్గించడానికి మనకి జీరో రొటీన్ ఫ్లేరింగ్ బై 2030. ఓకే, 2030 కల్లా దీన్ని జీరో చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటివరకు? 2030. మీకు ఇందాక రీజన్ చెప్పాను కదా, అక్కడ ఎందుకు మండిస్తారంటే ఎకనామికల్గా ఇబ్బంది అవుతుందని, దాంతోపాటు సేఫ్టీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడనే మండిస్తారు. సరే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళే కన్నా ముందు రివిజన్ చేస్తున్నాను. గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ రిపోర్ట్ దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు? వరల్డ్ బ్యాంక్. వీళ్ళ లెక్కల ప్రకారము గ్యాస్ ఫ్లేరింగ్ అనేది పెరిగిందా తగ్గిందా? పెరిగింది. నెక్స్ట్ ఎప్పటివరకు దీన్ని జీరో చేయాలన్నారు? జీరో రొటీన్ ఫ్లేరింగ్ బై 2030. ఎప్పటివరకు? 2030 వరకు. నెక్స్ట్ 7th వన్, ఇండియా ఖతార్ డిస్కస్ ప్రపోజల్ ఫర్ సేల్ ఆఫ్ 12 యూజ్డ్ మిరాజ్ 2000 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, సో ఖతార్ నుంచి మన వాళ్ళు ఆల్రెడీ వాడినటువంటి సెకండ్ హ్యాండ్ మిరాజ్ 2000 ఫైటర్ జెట్ని కొనడానికి అంటే ఖతార్ ఆఫర్ చేసింది. ఇంక డీల్ ఫైనల్ కాలేదు. కాకపోతే ఒకసారి మనం ఈ యొక్క మిరాజ్ ఫైటర్ జెట్ గురించి చూద్దాం. ఒకసారి మిరాజ్ ఫైటర్ జెట్ ఇదివరకు మనకి ఇండియన్ ఆర్మీలో ఉన్నాయి ఆల్రెడీ, అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి, ఇండియన్ డిఫెన్స్లో. సో ఒకసారి చూసినట్టయితే కనుక ఖతార్ మనకి 12 సేల్ చేయబోతుంది అంటే ఆఫర్ చేశారు. దీన్ని తయారు చేసింది దసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్. ఓకే, మిరాజ్ అయినా సరే, రఫేల్ అయినా సరే రెండు కూడా ఫ్రాన్సే. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మరి సుకోయి ఎవరు? ఓకే, సుకోయి ఫైటర్ జెట్ ఏ కంట్రీ? మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. సార్, దీని యొక్క మిరాజ్ ఫైటర్ జెట్ మనకి సూపర్ సోనిక్. దీని యొక్క స్పీడ్ వచ్చేసి మాక్సిమం మ్యాక్ 2.2 సూపర్ సోనిక్, అంటే సౌండ్ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తుంటుంది. ఈ ఫైటర్ జెట్ నుంచి మనం ఎయిర్ టు ఎయిర్ అంటే గాల్లో నుంచి గాల్లోకి మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ ఎయిర్ నుంచి సర్ఫేస్కైనా మిసైల్స్ లాంచ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి యాక్చువల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ 1985లో దీన్ని తీసుకొచ్చాము. అప్పుడు దాని పేరేందంటే వజ్రా. దాని పేరేంది? వజ్రా. ఇది ప్రధానంగా కార్గిల్ వార్లో, దాంతోపాటు ఆపరేషన్ బందర్ 2019 ఆపరేషన్ బందర్ మనకి పాకిస్తాన్లోని బాలాకోట్ పైన మనం దాడులు జరిపినాం కదా, దాని పేరే మనకి ఆపరేషన్ బందర్. ఓకేనా. సో టాపిక్ నెంబర్ 7 ఏంది? ఎవరు ఆఫర్ చేస్తున్నారు? మనకు సేల్ చేస్తున్నారు ఖతార్. ఏం సేల్ చేస్తున్నారు? మిరాజ్ 2000. నెక్స్ట్ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది? ఫ్రాన్స్. మిరాజ్ 2000 అనేది స్పీడ్ ఎంత? మ్యాక్ 2.2. ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1985. అప్పుడు దాని పేరు వజ్రా. ఇది కార్గిల్, దాంతోపాటు మనకి కార్గిల్ వార్లో, దాంతోపాటు ఆపరేషన్ బందర్లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. నెక్స్ట్ 8th వన్, తజకిస్తాన్ గవర్నమెంట్ బ్యాన్స్ హిజాబ్ అండ్ అదర్ ఏలియన్ గార్మెంట్స్. అంటే ఏలియన్ గార్మెంట్స్ అంటే వాళ్ళకి సంబంధం లేనివి అనమాట. హిజాబ్ని బ్యాన్ చేసినటువంటి కంట్రీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మీరు తజకిస్తాన్ అనేది ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ, బట్ స్టిల్ ఇది వాళ్ళ కల్చర్కి అగెనెస్ట్గా ఉందని చెప్పేసి హిజాబ్ని బ్యాన్ చేశారు. హిజాబ్ అనే కాదు, అక్కడ వేరే లోకల్ కొన్ని ఫెస్టివల్స్లో అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళి డొనేషన్ లాగా అడుగుతారు అనమాట. ఓకే, అట్లాంటి ట్రెడిషన్ని కూడా వీళ్ళు ఆపేశారు. మరి ఈ సందర్భంలో ఒకసారి ఈ తజకిస్తాన్ ఎక్కడుందో చూద్దాం. ఒకసారి తజకిస్తాన్ మనం మ్యాప్ పాయింటింగ్లో చూసినట్టయితే కనుక తజకిస్తాన్కి బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి మనకి? తజకిస్తాన్కి బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ కిర్గిస్తాన్ ఒకటి ఉంది, దాని తర్వాత చైనా రెండవది ఉంది. ఓకే, చైనా. దాని తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ మూడవది ఉంది, తుర్క్మెనిస్తాన్ నాలుగవది ఉంది.
తుర్క్మెనిస్తాన్ 4వది ఉంది. సో ఈ 4 కంట్రీస్ మనకి తజకిస్తాన్కి బార్డర్గా ఉన్నాయి. తజకిస్తాన్కి బార్డర్గా ఉన్నాయంటే కిర్గిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్. సరే, తజకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది? హిజాబ్ని బ్యాన్ చేసింది. చూద్దాం ఒకసారి. బార్డర్స్ ఆల్రెడీ మనం చెక్ చేస్తాం కదా. తజకిస్తాన్కు ఉన్నటువంటి బార్డర్స్ ఆఫ్ఘనిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్. తజకిస్తాన్ క్యాపిటల్ దుషాంబే. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ మనకి ఇనోమలి రమోన్ ఆల్మోస్ట్ ఆల్ 1994 నుంచి సేమ్ ప్రెసిడెంట్. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తజకిస్తాన్తోని మన ఇండియా ఏదైనా మెంబర్షిప్ షేర్ చేసుకుంటుంది ఎక్కడైనా. యుఎన్ఓలో తజకిస్తాన్కి ఇండియాకి మెంబర్షిప్ ఉంది. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మరి చెప్పండి స్టూడెంట్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రీసెంట్గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంది? మీకు హింట్ ఇస్తా. ఆ కంట్రీ బ్రిక్స్లో కూడా జాయిన్ అయింది. ఓకేనా? సరే, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, దాంతోపాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇందులో మనకి ఇండియాకు మెంబర్షిప్ లేదు. ఓఐసీలో ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీ కాబట్టి. బార్డర్ ఇష్యూ వీళ్ళకి జనరల్గా ఏ కంట్రీతో బార్డర్ ఇష్యూ ఉంది? కిర్గిస్తాన్తో బార్డర్ ఇష్యూ ఉంది. కిర్గిస్తాన్ మీకు ఇక్కడ అయిపోయినట్టు కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్, దీస్ ఆర్ హ్యావింగ్ ద బార్డర్ ఇష్యూస్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9, రష్యా నార్త్ కొరియా ప్యాక్ట్, నార్త్ కొరియా అగ్రిమెంట్. రీసెంట్గా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియా విజిట్ చేశారు కదా. ఈ సందర్భంలో రష్యాకి నార్త్ కొరియాకి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ఏంటంటే రష్యా పైన నార్త్ కొరియా అటాక్ చేసిన అండ్ నార్త్ కొరియా పైన రష్యా అటాక్ చేసిన పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి. ఇది ఎటువైపు లీడ్ తీస్తుందని చెప్పొచ్చు? మనకు వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ జరిగింది కదా, ప్రచ్ఛన్న యుద్ధం, అటువైపు ఇది లీడ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇదివరకు రష్యా నార్త్ కొరియా మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఇదివరకు జరిగింది 1961లో. వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది అప్పట్లో ఒకటి జరిగింది. ఓకే, దాని పేరు మనకి మ్యూచువల్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అసిస్టెన్స్. ఈ అగ్రిమెంట్ జరిగిందనమాట. మళ్ళీ సపరేట్గా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, నార్త్ కొరియా క్యాపిటల్ వచ్చేసి ప్యాంగ్యాంగ్ అండ్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ మీకు కిమ్ జాంగ్ ఉన్, మీకు ఐడియా ఉంది. అండ్ మ్యాప్ పాయింటింగ్ చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ చూసినట్టయితే కనుక సో నార్త్ కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్. ఇక్కడ మనకి జపాన్ సీ చూడొచ్చు, ఇది మనకి కొరియన్ సీ చూడొచ్చు. నార్త్ కొరియాకి బార్డర్గా చైనా ఉంది, నార్త్ కొరియాకి బార్డర్గా రష్యా కూడా ఉంది. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నార్త్ కొరియా బార్డర్, రష్యా కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ 10th one, అర్మేనియా. సో పాలస్తీనాకి ఇప్పటివరకు యుఎన్ఓలో మెంబర్షిప్ లేదు. అర్మేనియా ఏం చేసిందంటే పాలస్తీనాకి యుఎన్ఓలో అఫీషియల్గా మెంబర్షిప్ని అర్మేనియా అఫీషియల్గా గుర్తించింది. ఇలా ఎక్కువ దేశాలు గుర్తిస్తుంటే రేపేమవుతుందంటే పాలస్తీనాకి యుఎన్ఓలో మెంబర్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ చూద్దాం ఒకసారి. అర్మేనియా మీరు మ్యాప్ పాయింటింగ్ చూసినట్టయితే కనుక అర్మేనియాకు ప్రధానంగా ఉన్నటువంటి బౌండరీస్ ఎందుకు చూస్తే అర్మేనియాకు ప్రధానమైనటువంటి బౌండరీస్ జార్జియా ఒకటి, అజర్బైజాన్. ఓకే, అర్మేనియాకు అజర్బైజాన్కి మధ్యలో ల్యాండ్ ఇష్యూ, బార్డర్ ఇష్యూ ఉన్నటువంటి విషయం తెలిసిందే. మనం చాలాసార్లు కూడా మనం డిస్కస్ చేసాం, నగోబా కరోబా అని చెప్పేసి. దాని తర్వాత ఇరాన్ బార్డర్ ఉంది, అలానే టర్కీ బార్డర్ ఉంది. దీస్ ఆర్ ద 4 బార్డర్ కంట్రీస్ విత్ అర్మేనియా. ఓకేనా? సరే, అర్మేనియా అఫీషియల్గా ఏం చేసింది? పాలస్తీనాని బార్డర్గా ప్రకటించింది. ఇది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఎక్కడుంది? మనకి కాకాసస్ మౌంటైన్స్లో ఉంది అర్మేనియా అనేది. ఏ రీజన్లో అంటే కనుక ట్రాన్స్ కాకాసియా అనేటువంటి ప్రాంతంలో. బార్డర్ కంట్రీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ వీళ్ళకి అజర్బైజాన్తో ఏ విషయంలో డిస్ప్యూట్ ఉంది? మనకి నగోర్నో కరాబక్ అన్న విషయంలో డిస్ప్యూట్ ఉంది. హైయెస్ట్ పీక్ ఏంది ఇక్కడ మనకి? మౌంట్ అరగట్స్. అండ్ రివర్ ఏంది మనకి? అరస్ రివర్. ఓకేనా? నెక్స్ట్ మనం ఒకసారి MCQs ఏందో చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ముద్గల్ ఫోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ముద్గల్ పోర్ట్ ఉంది అంటున్నాం. ఒక 2 seconds తీసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ముద్గల్ పోర్ట్ ఎక్కడుంది? ముద్గల్ పోర్ట్ ఏ స్టేట్లో ఉంది? మనకి కర్ణాటకలో ఉంది. ఏ స్టేట్లో? కర్ణాటకలో ఉంది మనకి ముద్గల్ పోర్ట్ అనేది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్, సిప్రీ రిపోర్ట్. సిప్రీ ఈజ్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటున్నారు. రైట్, ఇది ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూటే. రష్యా అండ్ చైనా కలెక్టివ్లీ పొజెస్ నియర్లీ 90% ఆఫ్ ఆల్ న్యూక్లియర్ వెపన్స్ అన్నారు. రష్యా చైనా కాదు, రష్యా USA. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసేసి రాంగ్. ఇది మనకి ఇండియా పాకిస్తాన్ కన్నా ఇండియా దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటున్నారు. ఇది రైటే, మనకి ఇది రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? 2 statements ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రీసెంట్లీ ఏ ఇన్స్టిట్యూట్ వీళ్ళకు జాయింట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ట్రినిటీ ఛాలెంజర్స్ సెకండ్ కాంపిటీషన్లో. వీళ్ళు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన
రీసెర్చ్ చేసినందుకు. ఎవరికి? IIIT ఢిల్లీ. మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో, IIIT ఢిల్లీ. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. DAC ఫామ్ అయింది ఎవరు? ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని ఫామ్ చేశారు. దేంతో ఎవరు రికమెండ్ చేశారు? కార్గిల్ వార్ తర్వాత 2001లో ఇది ఫామ్ అయింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, రైట్. DAC అనేది నెక్స్ట్ హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ DAC అనేది, ఇది కూడా రైటే మనకి. థర్డ్ వన్ వచ్చేసి ఈ యొక్క DAC చీఫ్ ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చైర్మన్ ఆఫ్ ద DAC ఎవరు అంటున్నారు? CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, DAC చైర్మన్ అంటున్నారు. ఇది రాంగ్ మనకి, ఓకేనా. ఎవరు మనకి? డిఫెన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. డిఫెన్స్ మినిస్టర్ యాక్ట్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ CDS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. దీనికి సంబంధించి నేను మీకు ఆల్రెడీ ఇది మీకు చెప్పాను, ఇండియాలో ఫోరెన్సిక్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి, దాని పరంగా మనకి ఇండియాలో ఫోరెన్సిక్ కెపాసిటీని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేశారని చెప్పాను కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, ఓకే. దాని తర్వాత ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందని చెప్పాను? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటి మీకు? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, ఓకేనా. సో ఇది మనకి 5 MCQs. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఎన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసాం? 10 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఓవరాల్గా డైలీ కరెంట్ అఫైర్స్ 24 జూన్కి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్. ఐ హోప్ మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు ప్రిపరేషన్లో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.